శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను గోకవరంలోని మా సిఎండి గ్రూప్ సంస్థ ప్రాంగణంలో ఉన్నాను. మా ఈ గోకవరం ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు ఒక విశిష్టత ఏంటంటే, విజయదశమి సందర్భంగా అమ్మవారికి రథం చేయించడం జరిగింది. దాని గురించి వివరణ ఇస్తూ, మా ఊర్లో దేవీ చౌక్ ఆలయం అనేది శ్రీ మల్లీశ్వర స్వామివారి సమేత కనకదుర్గాదేవి చాలా ప్రత్యేకమైన స్థానంతో భక్తి శ్రద్ధలతో మేము సేవించుకుంటే ఆ అమ్మ మహాశక్తి స్వరూపుడిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ కూడా ఆ తల్లికి మేము ఒక బంగారు కిరీటం ఈ మధ్యకాలంలో చేయించడం జరిగింది. 21 లక్షలు పెట్టి చేయిస్తే 14 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. అలాగే అమ్మవారికి బంగారు చీర చేయించడానికి కూడా మేము ప్రపోజల్ పెట్టి దాని ప్రయత్నంలో కూడా ఉన్నాం. అమ్మవారికి చుట్టూ సలహారం ప్రాంగణం చేయించడానికి 15 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. అలాగే మా జగన్నాథ శర్మ గారు పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నాకు ఒక చిన్న వినతి చేయడం జరిగింది. సార్, మనం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఊరేగించడానికి రథానికి ఇబ్బంది పడుతున్నాం, పక్క గ్రామాల నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అందువల్ల మీరు ఏమైనా రథం తయారు చేయించడం జరిగితే మాకు చాలా బాగుంటుందని చెప్పని అడిగితే, నేను కమిటీ సభ్యులందరినీ కూడా చుట్టుపక్కల ఆలయాల యొక్క నమూనాలు తెప్పించడం జరిగింది. ఒక 15 లక్షల రూపాయల బడ్జెట్ పెట్టి ఏదో సాధారణమైన నమూనా ఒకటి ఫైనలైజ్ చేసి చేయించమని చెప్పడం జరిగింది. అయితే మాకు శ్రీరంగపట్నం నుంచి వచ్చిన శిల్పి మాకు తగరంపూడి శ్రీనివాస్ గారని చెప్పి ఆయన వచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టి, మరి అమ్మవారు ఆశీర్వదించిందో, నా మనసులో ప్రవేశించిందో, విశ్వాంతరాళాల నుంచి ఆ అమ్మవారి యొక్క కాస్మిక్ ఎనర్జీ మాలో ప్రవేశించిందో తెలీదు. రోజు ఒక రకమైన కొత్త రకమైన ఊహలతోటి రథం చెక్కడం మొదలైంది. దాదాపుగా 4 టన్నుల టేకు, 4 టన్నుల సోమిదికర్ర, 3 టన్నుల ఐరన్ తోటి రథం మొత్తం పూర్తయింది. సోమిదికర్ర కూడా ఉపయోగించింది ఎందుకనంటే, సోమిదికర్ర ఎక్కడుంటే అక్కడంతా కూడా పిడుగుపడ్డదని చెప్పి ఒక ప్రాశస్యం ఉంది. అందువల్ల ఈ 12 టన్నుల రథంతో దాదాపుగా 23 అడుగుల ఎత్తు రథం, అలాగే 10.5 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవుతోటి రథం అత్యంత శోభాయమానంగా రథం తయారైపోయింది. దీంట్లో చాలా అదృష్టం ఏంటంటే, అసలు దీనికి ఈ భావాలు ఎలాగొచ్చినాయో ఆ శిల్పి మనసులో తెలియదు. నేను నిధులు విడుదల చేయడంలో నాకు ఎక్కడా సంకోచం లేదనే విషయం ఆయనకి అర్థమయ్యి రోజు ఒక కొత్త రకమైన ఐడియాతోటి ఆయన నా దగ్గరికి రావడం జరిగింది. దీంట్లో మొదటగా కిందన మహాగణపతి, మధ్యలో కామధేనువు, ఆ చివర ఆ పోతురాజుతోటి మొదలయ్యి ఆ పైన చిన్న చిన్న సింహాలు, దాని తర్వాత అమ్మవారు అధిరోహణ చేసే 2 పెద్ద సింహాలు, దాని వెనకాల రథం చుట్టూ రాజహంసలు, దానిపైన గున్న ఏనుగులు, దానికి గంటల అలంకరణ, వీటితో ఎంతో అత్యద్భుతంగా చాలా బాగా రథం తయారు చేయడం జరిగింది. అయితే అమ్మవారికి రథం చుట్టూ కూడా నవదుర్గలను పెట్టాం. ఎంత అత్యద్భుతంగా చెక్కారంటే దాన్ని ఏ అమ్మవారిని చూసినా ఆహా, ఈ అమ్మవారి కాత్యాయన, ఓహో ఈ అమ్మవారు శైలపుత్ర, ఈ అమ్మవారు కాళరాత్రి అని చెప్పి తెలిసే విధంగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి నవదుర్గలు, అలాగే నవదుర్గ, అలాగే ప్రత్యంగిర, వారాహి, ఈ అమ్మవాళ్ళందరినీ కూడా చుట్టూ కూడా చెక్కడం జరిగింది. దీంట్లో ఇంకా అద్భుతం ఏంటంటే, ఆ పిల్లర్లు పెట్టేటప్పుడు సౌత్ ఇండియన్ స్టైల్లో నేను ఈ మధ్య సౌత్ ఇండియన్ టూర్కి వెళ్ళాను. అక్కడ దేవాలయాల్లో పిల్లర్లు ఎలా ఉంటాయో ఆ ఆకృతితోటి ఆయన చెక్కుదామని చెప్పానంటే సరే అని చెప్పాను. నిజంగా ఆ పిల్లర్లు పెట్టిన తర్వాత రథంలా కనిపించట్లేదు, నడిచే గుడిలా కనిపిస్తుంది. అది అలా పిల్లలు పెట్టిన అంత అందం వచ్చింది దానికి. దానిపైన మళ్ళీ అమ్మవారి పీఠం పైన శ్రీచక్రం కూడా వచ్చింది. ఆ శ్రీచక్రం చూస్తేనే చాలా సంతోషం అనిపిస్తుంది. పైన గోపురాలు, దీనికి అంతా కూడా పగటి వేళ ఎంత అత్యద్భుతంగా కనిపించే రథం రాత్రి వేళలో కూడా అంతే అద్భుతంగా కనిపించాలని చెప్పి దానికి ఎలక్ట్రిఫికేషన్ చేశారు. నా తమ్ముడు అవుతాడు బాబ్జీ అని చెప్పి వాడు ఎలక్ట్రిఫికేషన్ చేశాడు. రథం రాత్రి వేళ అయితే బంగారు కాంతులతో దగదగ వెలిగిపోతుంది. అంత అద్భుతంగా చేశారు ఈ రథాన్ని. అయితే ఈ రథం అంతా చేయించడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు తలుచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. జగన్నాథ శర్మ గారు, అలాగే దేవీ చౌక్ ఆలయ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో వరసాల ప్రసాద్ గారు, అలాగే పదిలం శివాజీ గారు, ఎనకోటి పెద్దులు గారు, అలాగే మంగళాతి పద్రాజు, తర్వాత ఇంకా ఎవరైతే రామకృష్ణ గారు, ఫారెస్ట్ గారు రామకృష్ణ గారు, ఇలా కొంతమంది ప్రముఖులు, చాలామంది నా బీజేపీ కార్యకర్తలు, నా ఆఫీస్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తేనే ఈ రథం ఇంత అద్భుతంగా రావడం జరిగింది. దీనికి ఈ విజయదశమి రోజుల్లో కూడా మాకు పోలీస్ శాఖ వారు ప్రత్యేకమైన మాకు సహాయం చేశారు. దానిలో ముఖ్య భాగంగా ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు ఉంటే, అలాగే సిఏ గారు కిషోర్ గారు, అలాగే మాకు డిఎస్పీ శ్రీకాంత్ గారు, ఎస్పీ గారు కిషోర్ సింహం గారు, వీరంతా కూడా విజయదశమి వేడుకల్లో చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా కానీ నైపుణ్యవంతంగా సమర్థవంతంగా వాటిని నిర్వహిస్తూ వాటిని పక్కకు తీసి చాలా ప్రశాంతమైన వాతావరణంతో విజయదశమి పూజలు 9 రోజులు 11 రోజులు కూడా వైభవంగా జరిగాయి. ఇప్పుడు రథోత్సవంతో
ఊర్లో అంతా కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా పెద్ద కార్యక్రమాలు, పెద్ద ఉత్సవం, రాత్రి వేళ జరిగే ఉత్సవం ఉంది. ఈ రోజుని మాకు జగన్నాథసారి గారు ఏం చేశారంటే రథాన్ని 12:42 కొబ్బరికాయ కొట్టి బయటకు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. రథం అయితే బయటకు వచ్చింది. మనకు నైవేద్యం అది పెట్టి కొబ్బరికాయ కొట్టి రథాన్ని బయటకు తీసుకొచ్చాం. ఈ వెలుగులో ఎంతో అత్యద్భుతంగా మీరు చూడొచ్చు. ప్రతి అణువు, ప్రతి ఇంచి కూడా అత్యంత నైపుణ్యంగా చెక్కడం జరిగింది. ఎక్కడా కూడా మీకు ఖాళీగా ఉన్న టేకు మొక్క కనిపించదు. అందాలన్నీ కూడా పుణికిపుచ్చుకుని అమ్మవారు ఇది నిజంగా మనుషులు చెక్కిన రథమేనా అని చెప్పినంత విధంగా అత్యద్భుతంగా చెక్కడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా నైపుణ్యమే కనిపిస్తుంది. ఎక్కడ చిన్న లోపం కూడా కనిపించకుండా అత్యద్భుతంగా రథం పూర్తి చేయడం జరిగింది. ఈ రథాన్ని తీసుకొచ్చాం. రాత్రికి అమ్మవారి గుడి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా అమ్మవారికి విశేషమైన పూజలు చేసి, అలాగే కలశ ప్రతిష్టాపన చేసి, బూరెలతో అభిషేకం చేసి, అలా రేపంతా కూడా ఈ పూజ అయిపోయిన తర్వాత దీని రథంగా మారుతుంది. ఇప్పుడు దాకా వాహనంగా ఉన్న ఈ రథం రథంగా మారుతుంది. అమ్మవారి యొక్క ఊరేగింపు కోసం అని చెప్పి మేము ఆలయ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ రథాన్ని ఊరేగింపులో ఉపయోగించి రేపు రాత్రి తెల్లవారు కూడా, ఆదివారం రాత్రి తెల్లవారు కూడా ఊరేగిస్తాం. చాలా వైభవంగా బాణాసంచా కాల్పులతోటి, డప్పులతోటి, మోతలతోటి, రకరకాల వాహనాలతోటి, ఎల్ఈడీలతోటి ఈ రథాన్ని ప్రత్యేకించి ఎల్ఈడీల్లో మేము దీని ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి అణువు కనిపించేలాగా ఫోటోగ్రఫీతో దీన్ని అంతా తీసి, అంటే కంటికి కనిపించినవి కూడా స్క్రీన్లో చాలా పెద్దగా కనిపించేలాగా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ చూడగలుగుతారు. ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద రథం యొక్క అందచందాలను చూడడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ రథం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము షెడ్ అది నిర్మాణం జరిగింది. రథం అలా వచ్చిన తర్వాత 365 రోజులు కూడా మా మంగరాతి పద్మరాజు గారి ఆధ్వర్యంలో, ఆయన నిర్వహణలో రోజు నిత్యము శుభ్రం చేయడమే కాకుండా దూపదీప నైవేద్యాలతోటి అమ్మవారి అధిష్ఠానించిన రథం అమ్మవారితో సమానం కాబట్టి ఈ రథాన్ని 365 రోజులు జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా మళ్ళీ ఉత్సవాలకి బయటికి తీసుకొస్తూ మేము నిత్యము కూడా ఈ రకమైన దూపదీప నైవేద్యాలతో రథాన్ని పూజించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఈ రథోత్సవాన్ని సంవత్సరం అమ్మవారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఈ రథం కోసం ఎవరినైనా పేరు చెప్పడం మర్చిపోయినట్లయితే మనం క్షమించవలసిందిగా కోరుకుంటూ, అందరూ కష్టపడి పనిచేశారు ఈ రథం కోసం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మవారు నాకు అదృష్టాన్ని కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.